सीमेंट पाना के तो देखत रहो सुरो से హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు చాలా 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 సంతోషంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి వర్షం వస్తే ఎంత బాధపడే వాళ్ళమో, ఇక ఆ బాధ నుంచి మాకైతే విముక్తి కలగబోతుంది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం మీకు కూడా పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో అందరికీ తెలిసిందే కదా, మాది పాత ఇల్లు, పైగా బండల మీద. సో వర్షం వచ్చినప్పుడు చాలా కారుతుంది అనేసి, అందుకనేసి చిన్నప్పటి నుంచి అసలు అలాగే గడిపేసే వాళ్ళం. మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇంక వర్షం కారుతుంది ఏం చేయలేం, బండల మీద కదా అనేసేవాళ్ళం. ఇన్ని రోజులకి ఈ మిద్ది మీద ఇలా పెయింట్ వేయచ్చు, పెయింట్ వేస్తే నీళ్ళు కారదు అనే సంగతి మాకు తెలియదు. చాలామంది మా ఇల్లు హోమ్ టూర్ చేసినప్పుడు కానీ, మా ఇల్లు గురించి చెప్పినప్పుడు యూట్యూబ్లో చాలామంది మాకు సజెస్ట్ చేశారు. వర్షం వస్తే నీళ్ళు కారుతుంది అంటున్నారు కదా, పైన ఫ్లోరింగ్ అట్లాంటిది వేయించండి, లేకపోతే కవర్ లాంటిది వేయించండి, లేకపోతే పెయింట్ లాంటిది ఉంటుంది వేయించండి అనేసి చాలామంది సజెస్ట్ చేశారు. మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీస్సుల వల్లే ఏమో ఈరోజు ఈ మిద్ది మీద మేమైతే వర్షం పడినా సరే నీళ్ళు ఇంట్లో కారకుండా చేయబోతున్నాం. నిజంగా చిన్నప్పటి నుంచి నాకు తెలియదు అసలు, అంటే యూట్యూబ్లో కొన్ని చూసేదాన్ని కానీ అది నిజం కాదేమో అనుకునేదాన్ని. వర్షం పడితే సిమెంట్ వేస్తే చాలు ఆగుతుంది కొంచెమైనా అనేసి చిన్నప్పటి నుంచి ఇదే తెలుసు నాకైతే. ఇలా పెయింట్ వేస్తే నీళ్ళు కారదు అనే సంగతి మాకు తెలియదు. అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది సజెస్ట్ చేసినప్పుడు నిజమే ఏమో అనిపించేది. కానీ ఏముందిలే, డబ్బు చాలా అవుతుంది కదా అట్లా వేపించాలంటే అనేసి వేపించకుండా అలాగే గడిపేసాం ఇన్ని రోజులు. ఇక మా తమ్ముడికి పెళ్ళైతే అయ్యింది, కొత్త అమ్మాయి వచ్చింది, తను అడ్జస్ట్ అవ్వాలి కదా. సో మా తమ్ముడికి అప్పుడప్పుడు చెప్పేదాన్ని, కనీసం సిమెంట్ అయినా వేపిద్దాంరా, నీళ్ళు చూడు పడితే అంతా ఇంట్లోకి వస్తుంది అని చెప్తే, వేపిద్దాంలే ఇప్పుడు ఎక్కడున్నాయి డబ్బులు అనేవాడు. సో అట్లాగే గడిచిపోయేది. ఇంకా ఎందుకో సడన్గా వర్షం, మా తమ్ముడు పెళ్ళి తర్వాత 3 days నుంచి వరుసగా 10 రోజులు పడుతూనే ఉంది, ఇల్లు మొత్తం కారుతూనే ఉంది అనమాట. ఇక మా తమ్ముడికి అనిపించింది వేపించేద్దాం, బాగుండదు కదా, ఇంకా పెళ్ళి తర్వాత కూడా ఎవరైనా వస్తూ పోతూ ఉంటారు, పైగా పెయింట్ కూడా కొట్టించాం, మొత్తం వేస్ట్ అయిపోతుంది అనుకున్నాడు. సో అందుకనేసి ఈరోజైతే వర్షం నైట్ పడింది, ఇంకా మిద్దె మీద ఆరలేదు. సో అయినా సరే ఎండ వస్తుంది కాబట్టి కొట్టించేద్దాం ఎలాగో అలా అనేసి మా ఇంటికి మా తమ్ముడు పెళ్ళికి పెయింట్ కొట్టడానికి వచ్చిన ఆయనలో ఒక ఆయన వచ్చారనమాట. ఆయనకు పిలిస్తే సో ఆయన ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. ఆయన ఏం చెప్పాడంటే, పెయింట్ ఉంటుంది, వైట్ పెయింట్ లాగే ఉంటుంది, కానీ వాటర్ ప్రూఫ్ అనమాట, వాటర్ పడితే అసలు ఇంట్లో కారదు. తర్వాత ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది. పెయింట్ వేస్తే అసలు ఈ పెయింట్ వేసిన మిద్దె మీద ఎలాంటివి ఆరబెట్టలేము, ఆరవు కూడా, అండ్ కాలు కూడా కాలవు. తర్వాత ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది ఇంట్లో అని చెప్పారనమాట. కానీ ఈ పెయింట్ చాలా కాస్ట్ అని చెప్పాడు. సరేలే ఏదైతే ఏం మంచిదే చెప్పండి, మంచిదే వేస్తామని చెప్తే ఆయన ఇది సజెస్ట్ చేశారు. ఇక పెయింట్ కొట్టే ఆయన మా తమ్ముడు ఇద్దరు కూడా వెళ్ళి పెయింట్ అయితే తెచ్చేశారు. మేము అంతలో మిద్దె తోసేసామన్నమాట. తోసిన తర్వాత ఇంకా వర్షం పడింది కాబట్టి కొంచెం పాచి అనేది ఉన్నిందనమాట, చెత్త అంతా దుమ్ము ఉంటుంది కదా. అందుకనేసి ఆయన ఏం చెప్పారంటే, ఇట్లా దుమ్ము ఉంటే బాగుండదమ్మా, కడిగేయాలి నీళ్ళు వేసి అని చెప్తే, నేను మా నాన్న మా తమ్ముడు ముగ్గురం వెళ్ళి మొత్తం కడిగేసాము. అండ్ ఒక చోట ఇది పరుపు ఉంది కదా చూడండి, నీళ్ళు ఎట్లా కారుతుందో అసలు, అక్కడ సిమెంట్ లాంటిది వేసినాం. అప్పుడు మా నాన్నమ్మ ఉండేటప్పుడు ఎక్కువ నీళ్ళు కారిపోయేవి ఇక్కడ, ఇప్పుడైతే చాలా తక్కువ కారుతున్నాయి. పైన ఏం చేసామంటే, అప్పుడు సిమెంటు కొంచెం వేస్తే ఉంటుంది అని చెప్పినారు. సో అట్లని సిమెంట్ పూత అనేది కొంచెం వేసినాం. అది ఉంటే సరిగా ఈ పెయింట్ అతకదు అనేసి ఆయన చెప్పడం వల్ల సిమెంట్ అనేది తీసేసామన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత ఇక్కడి నుంచి అట్లా చీలిపోయిందనమాట పైకి, ఎందుకంటే బండల మీద కాబట్టి మొత్తం చీలిపోయింది. చూసారు కదా, ఇక్కడ నుంచి మొత్తం చీలిపోయింది. ఇది మొత్తం దీని మీద ఉన్న సిమెంట్ ఎత్తేస్తే మొత్తం నీళ్ళు అనేది కారిపోతూ వచ్చిందనమాట. ఇంట్లో కుళాయి తిప్పితే ఎట్లా వస్తుంది అట్లా వచ్చిందనమాట నీళ్ళు పోసింటే. సో అక్కడక్కడ దుమ్ము ఉందని నీళ్ళు వేసి మొత్తం కడిగేయమన్నాడు ఆయన. సో అందుకని నీళ్ళు వేసి కడిగేసి మొత్తం ఉండే సిమెంట్ పెక్కులు అవంతా ఎత్తేసామన్నమాట. సో కిందిల్లే ఎక్కువ కారుతుంది, బండల మీద కాబట్టి పైన ఊరికే గార వేశారు కాబట్టి ఇంకా బండలు ఎక్కడుంటే అక్కడికి చీలిపోయాయి అనమాట. సో అందుకనేసి ఈ చిన్న డబ్బా ఉంది కదా, ఈ డబ్బా అయితే 1/2 లీటర్ ఉంటుంది. ఇది వచ్చి 400 అంట కాస్టు. ఇదైతే ఒకటే చాలని ఫస్ట్లో అయితే తెచ్చామన్నమాట. ఇది ఫస్ట్ వేయాలంట, ఎక్కువ నెర్రలు ఉంటాయి కదా, అంటే ఎక్కువ చీలిపోయి ఉంటుంది కదా. సో అక్కడైతే ఫస్ట్ ఇది వేస్తే, ఇది వేసిన తర్వాత వైట్ సిమెంట్ అనేది ఇచ్చారు కదా, అది వేస్తే బాగా అతుక్కుంటుంది అనేసి అక్కడ చెప్పడం వల్ల, సో ఆయన ఎక్కడెక్కడైతే నెర్రలు ఉన్నాయో అక్కడ మొత్తం వేస్తున్నారు. మేము చెప్పాము కొంచెం ఎగస్ట్రానే వేయినా కిందిళ్ళకి పై ఇల్లుకు లేకపోయినా అని చెప్పామన్నమాట. సో ఆయన అయితే కిందిళ్ళకు బంచికి వేస్తున్నారు. 2-3 సార్లు వేశారనమాట ఆరిపోతూ వస్తే.
చాలా నీళ్ళైతే కారుతుందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇది పని చేస్తుందా లేదా అని డౌట్ అయితే వస్తుందనమాట. అంటే పెయింట్ వేస్తే ఎక్కడ ఉంటుంది, పెయింట్ మళ్ళీ వర్షం బట్ట పడితే మొత్తం పోతుంది కదా అని. కానీ ఆయన చాలాసార్లు చెప్పారు, మా అట్లా ఏం జరగదు, నువ్వేం టెన్షన్ పడకు, నీకు కావాలంటే చూడమ్మా, అలా నేను కట్టిస్తాను, కావాలంటే మళ్ళీ నీళ్ళు కాడితే నేను పెయింట్ తెచ్చి వేరే పెయింట్ నేనే కొట్టిస్తాను అని చెప్పాడనమాట ఇక్కడ పెయింట్ వేసే ఆయన. అండ్ ఈ చిన్న డబ్బా అయితే ఇట్లా నెరలకి ఫస్ట్ వేస్తారంట. ఇంకొక 20 లీటర్స్ డబ్బా అయితే తెచ్చారు. ఇదైతే 20 లీటర్స్ డబ్బా అనమాట, అదే పెయింట్. సో ఇదైతే 5500 చెప్పారంట, 5200కి ఇచ్చారంట లాస్ట్కి అయితే. 20 లీటర్లు వైట్ పెయింట్ లాగే అనిపించింది నాకైతే. ఈ డబ్బా చాలా కాస్ట్లీ అంట. వాళ్ళు చెప్పారంట ఖచ్చితంగా వర్షం అయితే పడితే ఇంట్లోకి రాదు, దాంతోపాటు ఇల్లు కూడా చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది పెయింట్ వేస్తే అని చెప్పారంట. సో అందుకనేసి ఈయన వెళ్ళి మా తమ్ముని పిలుచుకొని వెళ్ళి తెచ్చేశారు. ఇంకా చిన్న డబ్బా అయితే ఒకటి సరిపోతుందని తెచ్చారు 400 అని. కానీ అది ఇంకోసారి ఇంకా కొన్ని నెర్రలు ఉన్నాయనేసి ఇంకో డబ్బా కూడా తెప్పించాడు. ఇంకా మా తమ్ముడు వెళ్ళాడనమాట తేవడానికి. ఇంకా ఏనైతే పెయింట్ కలుపుకుంటున్నాడు, 2 బకెట్లో వేసి మొత్తం చేత్తోనే కలుపుతున్నాడు. ఎక్కువ చిలిపోయిన చోట చిన్న డబ్బా తెచ్చారు కదా వైట్ పెయింట్ లాంటిది, అది కూడా. సో అది వేసిన తర్వాత ఈ పెయింట్ అయితే కలిపి వేస్తున్నాడు. తాగేకి నీళ్ళైనా తెచ్చేదా అంకుల్? ఏమవుతుందమ్మా, ఇంకేస్తే మళ్ళీ ఏమైనా వాన వస్తున్నాం పోయింది. తిన్నారా మీరు పొద్దున్నే? తినేసి వచ్చినాము. అంత పొద్దున్నే చేసేసిన ఆంటీ? ఇక ఆయనకైతే మేము చెప్పామన్నమాట, మీరు ఎక్కడ వేసినా వేయకపోయినా ఇట్లా నీళ్ళు ఎక్కువ కారేది ఇక్కడే అనమాట. సో ఇక్కడ మాత్రం ఒక 5-6 లేయర్ అయినా వేసినా నీళ్ళు అస్సలు కారకూడదు అని చెప్పామన్నమాట. నువ్వు వేస్తానమ్మా, ఖచ్చితంగా నీళ్ళైతే కారదు, మీరేం టెన్షన్ పడద్దండి అని అంటున్నాడు ఆయన అయితే. హలో, काय में सरला काय मेल देंगे तिचा क्या कहते हैं पलाने? हाँ स्पीकर ऑन करेंगे, बातें कसेंगे दीजिए। मारन छे काय बांधिगा సరేలా సరే दोपहर ऐसी हैं आज बाल मेलो चा సరే బ్రష్తో ఒకటి బ్రష్తో వేసి దాంతో బ్రష్తో ఒకటి ఇప్పుడు ఈ మాదిరి వేస్తానా, మళ్ళీ రోలర్తో మళ్ళీ ఒక వరుస వస్తా అంతేలే. దీంట్లో నీళ్ళు పోయిలా అంతే. ఆ డబ్బా ఒకటి, ఈ డబ్బా ఇంకో దానికి ఇక కోటింగ్ కలుపుకున్నానా.
అది పూసేసినావా డబ్బా చిన్నదే చిన్నది పోయినా మళ్ళీ మీ అన్న దాన్ని పూయాలంట అంతా దానికే పెరికేసినా అది పెరికేస్తావా పెరికేస్తే కానీ మళ్ళీ ఎక్కువ నీరుకుందేమా కింద చూసినావు కదా పగిలిపోయింది అంతా ఇదైతే అద్దం లాంటిది అనమాట. మామూలుగా సినిమాల్లో చూసింటాం కదా, పెంకుటిల్లు అట్లా పాతిల్లు చూపించినప్పుడు ఇండ్లు మధ్యలో రంధ్రం లాంటిది ఉండి అంట్లో వర్షం పడేలా ఎండ పడేలా పెట్టుకుంటారు. సో అట్లా అనమాట ఇది కూడా. మా విలేజ్లో చాలామంది ముందు ఇల్లు కట్టిన వాళ్ళందరూ కూడా ఇట్లా ఇంటి మధ్యలో ఇట్లా పెట్టించుకున్నారనమాట. అంటే ముందు ఇల్లు కట్టేటప్పుడు ఎక్కువ కిటికీలు పెట్టేవారు కాదంట, అందుకని ఇంటి పైన పెట్టుకుంటే ఇట్లా ఇంట్లోకి వెలుతురు లాంటిది వచ్చేది. సో ఇట్లా మా ఇంట్లో కూడా చిన్నప్పుడు వచ్చేదనమాట. మధ్యాహ్నం ఎండ తగిలినప్పుడు ఇంట్లోకి వెలుతురు చాలా బాగా వచ్చేది ఇట్లా అద్దంలో నుంచి. కానీ ఇది ఏమైందంటే చిన్నపిల్లలు ఒకసారి చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు రాయి వేసారనమాట దీని మీద. సో అందుకని చూడండి మధ్యలో పగిలిపోయింది. దీని నుంచి కూడా నీళ్ళు కారుతుండేవి, మా నాన్నమ్మ ఉన్నప్పుడు నీళ్ళు కారుతుండేవి. అందుకని దాని మీద కూడా సిమెంట్ అనేది మా నాన్నమ్మ ఉన్నప్పుడే వేసాం దాని మీద కూడా. అయినా సరే ఇప్పుడు చుక్కలు అట్లా కారుతుందనమాట వర్షం ఎక్కువ పడితే. సో అది కూడా తీసేసామన్నమాట. అది కూడా ఉంటే సరిగా పెయింట్ అనేది అత్తకదని చెప్పాడు ఆయన. అందుకనేసి అది కూడా తీసేసి దాని మీద కూడా పెయింట్ ఎక్కువగా వేసేయమన్నాం కారకుండా. ఇది డాన్స్ ప్రూఫ్ లేదు. కూల్ సిమెంట్ అయితే చల్లగా ఉంటుంది కింద. ఇది కూడా కూల్ అవుతుంది. నువ్వు డ్రెస్తో కొట్టేస్తావనా? నేను 6th పోతా. ఇప్పుడు 6th ఎప్పుడో వెళ్ళిపోయినా. వీళ్ళు ఫస్ట్ అయితే పైన మీద కొట్టాడనమాట. మేమేం చెప్పామంటే ముందు కూడా పెయింట్ ఇల్లు కొట్టినప్పుడు పైన ఇల్లు కొట్టేసి కింద ఇల్లుకి మొత్తం అట్లే ఉండిపోయింది, కలర్ అంతా చేంజ్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే ఈ ఇల్లు ఎక్కువ కారుతుంది కాబట్టి ఇల్లుకే ఎక్కువ కొట్టానని చెప్పాం. సో అందుకని ఆయన సగంలో ఆపేసి మళ్ళీ కింద ఇల్లుకి అయితే కొడుతున్నారనమాట. ఒక లేయర్ అయితే వేసేసారు మంచిగా. ఇంకా 2-3 లేయర్ కూడా వస్తాయంట. చూడ్డానికి ఎట్లుందంటే ఎండకి అసలు కళ్ళు చూడలేకపోతున్నాం. ఈ పెయింట్ మొత్తం వైట్ పెయింట్ కదా, సో చూడలేకపోతున్నాం అనమాట. కొంచెం కళ్ళు సేగ్గా అనిపిస్తున్నాయి. సో ఆయన కూడా అదే చెప్పాడు, చూడలేమమ్మా ఇది ఎండకు దీనికి అని చెప్పాడనమాట. ఫస్ట్ లేయర్ వేసి సెకండ్ లేయర్ కూడా కింద మీద అయిపోయింది. ఇంకా పై మీద వేస్తున్నప్పుడు మోడం అంతా అంటే వర్షం వచ్చేలా అయిపోతుంది అనమాట. సో ఆయనకైతే చెప్తున్నానా త్వరగా చూసేయండి అనేసి. సో ఆయన అయితే చకచకా వేస్తున్నాడు. చూడండి మా మీద అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇంక వర్షం 1 hour ఆడితే చాలంట, వర్షం పడినా మళ్ళీ ఏం కాదు అన్నాడు. సో నేనైతే అనుకుంటున్నా వర్షం ఎక్కడ వచ్చేస్తుందో ఏంటో, వేసిన పెయింట్ పోతుందేమో అని. కానీ మోడం అయితే అయింది కానీ వర్షం అయితే పడలేదు. ఫైనల్గా మొత్తం మంచిగా కొట్టించేసాం అనమాట. పెయింట్ అయితే చూడండి అసలు చూడలేకపోతున్నాం, వైట్గా ఉంది కాబట్టి కళ్ళతో
అసలు మధ్యాహ్నం పూట అసలు చూడలేకున్నాం. సో మంచిగా పెయింట్ అయితే కొట్టించేసామన్నమాట. సో ఇంక చూడాలి వర్షం పడితే కారుతుందా లేదా అని. అండ్ ఇది కింద అనమాట, కింద మొత్తం చీలిపోయింది కదా. సో అక్కడ కూడా కొంచెం పెయింట్ అయితే చిన్న డబ్బా మిగిలింది, రెండో డబ్బా అనమాట ఇది. సో అందుకని ఆయనకి ఏం చెప్పాడంటే మా తమ్ముడు అది కూడా వేసేనా, నీళ్లు కారినప్పుడు ఇటు సైడ్ కూడా కారుతున్నాయి అని చెప్పాడు. సో అందుకనేసి పైనుంచి కింద వరకు వేశాడు. తర్వాత తలుపు దగ్గర కూడా సందులు లాంటిది వచ్చేసింది అనమాట. అంటే తలుపు తీసినప్పుడు వేసినప్పుడు ముందు తలుపు మాది కింద గారకు ఆనుకునేది కదా, అందుకనేసి దానికోసమని కూడా తలుపు ఇటువైపు అటువైపు కొంచెం వేపించేసాం అనమాట. ఇక పెయింట్ కూడా పైన కొట్టే వైట్ పెయింట్ కూడా కొంచెం మిగిలింది. ఆ పెయింట్ కూడా ఇంట్లో సరిగా లేదు కదా, వర్షం పడి మొత్తం నీళ్ళు మొత్తం కారి మళ్ళీ కొంచెం నల్లగా అయిపోయింది అనేసి అక్కడ వేసేనా, మిగిలింది కదా ఎటు ఇంకెందుకు పారేయడం అని చెప్పాం. సో అది కూడా ఆయన వేసేస్తున్నాడు. ఈ విధంగా అయితే మా ఇంటికి వైట్ పెయింట్ కొట్టించడం జరిగింది. ఇదంతా మీ అందరి ఆశీస్సుల వల్ల కూడా జరిగింది, కొంచెం మీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో మేము అనుకోలేదు, సడన్గా మా పెళ్లి తర్వాతే మీరు చెప్పడం, తర్వాత మేము కూడా చేపించాలి అనే ఉద్దేశంతో చేపించడం అయితే జరిగింది. నిజంగా మీ అందరి అభిమానానికి చాలా 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 కృతజ్ఞతలు. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.